పట్టణంలో రెవెన్యూ కలెక్షన్ సెంటర్స్ ఇన్స్పెక్షన్ చేసేందుకు వచ్చాను నేను. మనకు ఈ నెలలో రైతులందరికీ మనం బిల్స్ ఇష్యూ చేశాము. సంవత్సరానికి 360 రూపాయల చొప్పున భీమ్గల్ టౌన్ సెక్షన్లో 3837 సర్వీసులకు బిల్లు ఇచ్చాం. భీమ్గల్ రూరల్ సెక్షన్లో 6289 సర్వీసులకు బిల్స్ ఇచ్చాం. వేల్పూర్ సెక్షన్లో 6883 సర్వీసులకు బిల్లు ఇచ్చాం. మొత్తం సబ్ డివిజన్ పరిధిలో 17,009 సర్వీసులకు గాను 61,36,000కు బిల్స్ ఇచ్చాం. దయచేసి ఈ వ్యవసాయ వినియోగదారులందరికీ నా యొక్క మనవి ఏంటంటే, ఈ కస్టమర్ ఛార్జ్ ఏదైతుందో నెలకు 30, సంవత్సరానికి 360, మనం ఒక రోజు చూసుకుంటే రోజుకు ₹1. దయచేసి ఈ బిల్ ఏదైతే ఉందో చెల్లించి మీరు మా సంస్థతో సహకరించాలి. ఇంతకుముందు వ్యవసాయానికి ఎన్ని గంటల సప్లై ఇస్తున్నామో ఇప్పుడు కూడా అదే ఇస్తున్నాం. మనం ఇప్పుడు యాసంగి సీజన్ స్టార్ట్ అవుతుంది. మనకు ఎలాంటి కరెంటు కట్ అనేది లేదు, కరెంటు విరివిగా ఉంది, ఎలాంటి పవర్ కట్స్ ఉండవు. దయచేసి వ్యవసాయ వినియోగదారులందరూ కూడా దయచేసి మాతో సహకరించి మీకు ఇచ్చిన బిల్లును కూడా కట్టాలని మేము కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ వ్యవసాయ కనెక్షన్లతో పాటు వ్యవసాయ సర్వీసులు అంటే గృహాలు, కమర్షియల్ సర్వీసెస్, ఇండస్ట్రియల్ సర్వీసెస్ కూడా బిల్లు ప్రతి నెల ఇస్తూ ఉంటాం. దాంట్లో 2,65,00,000కు బిల్లు ఇచ్చాం మనం. దీనికి ఇప్పటి వరకు 1,26,00,000 కనెక్షన్ వచ్చింది, అంటే 55% వచ్చింది. కాబట్టి మా సిబ్బందిని అందరూ కూడా వారి వినియోగదారులను కలిసి వారి బిల్లును చెల్లించాల్సిందిగా ముందు రిక్వెస్ట్ చేయండి. ఒకసారి నోటీస్ లాగా ఇచ్చేసి తర్వాత డిస్కౌంట్ కూడా చేయించండి. కాబట్టి ఈ భీమ్గల్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అందరు వినియోగదారులందరికీ కూడా నేను మరొకసారి కోరేదంటే, మీ యొక్క బిల్లులు సకాలంలో చెల్లించండి. మా సంస్థతో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా రైతులకు ముఖ్యంగా కరెంటు చాలా నాణ్యమైన కరెంటు వస్తుంది ఇప్పుడు. కాబట్టి కరెంటు కొరత అనేది లేదు. కాబట్టి వారి పంప్ సెట్ల వద్ద ఉన్న ఆటో స్టార్టర్లు తీయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆటో స్టార్టర్ ఉండడం వల్ల ఏంటంటే, ఆ కరెంటు ఉన్నంతసేపు ఆ మోటార్ నడుస్తూనే ఉంటుంది. బోర్వెల్లో నీళ్ళు అయిపోయిన తర్వాత కూడా డ్రై రన్గా, అంటే నీళ్లు లేకుండా మోటార్ రన్ అవుతూ ఉంటుంది. దాంతో మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ వద్ద ఉన్న ఆటో స్టార్టర్లను రిమూవ్ చేయండి. అదేవిధంగా ఎప్పుడన్నా లోడ్ పడ్డప్పుడు ఏదైనా లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తే ఆ లో వోల్టేజ్ సమస్యను కూడా అధిగమించేందుకు మీ వ్యవసాయ పంప్ సెట్ వద్ద 3 kVAr కెపాసిటర్ను కూడా ఫిక్స్ చేసుకుంటే ఆ లో వోల్టేజ్ సమస్యను అధిగమించవచ్చు. ట్రాన్స్ఫార్మర్ మీద ఓవర్లోడ్ కూడా తగ్గుతుంది. కాబట్టి కెపాసిటర్లు కూడా ఫిక్స్ చేసుకొని మాకు సహకారం అందిస్తారని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ విద్యుత్ అనేది ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో అప్పుడే వినియోగించుకోవాల్సిందే. దీనికి అంటే స్టోర్ చేసుకునేందుకు అవకాశం లేదు. కొద్ది మొత్తంలో మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. అందుకొరకు విద్యుత్తును చాలా పొదుపుగా వాడాల్సిందిగా వినియోగదారులందరికీ నేను కోరుతా ఉన్నాను. విద్యుత్ పొదుపు అనంటే మనకి జనరల్గా కొత్త అప్లియన్సెస్, కొత్త పరికరాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా 5 స్టార్ రేటింగ్ ఉన్న పరికరాన్ని కొనుక్కోవాలి. మామూలుగా 2 స్టార్ ఉంటుంది, 3 స్టార్ ఉంటుంది, 5 స్టార్ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ ఏంటంటే అది చాలా క్వాలిటీ ఉంటుంది. దానిలో కరెంటు వినియోగం తక్కువ ఉంటుంది. కాబట్టి చాలా లాంగ్ రన్లో మనకు విద్యుత్ పొదుపు అనేది కనబడుతుంది. అదేవిధంగా CFL ల్యాంప్స్, LED ల్యాంప్స్ వచ్చాయి. ఇప్పుడు మామూలుగా ఇన్కాన్సెంట్ ల్యాంపుల బదులు LED ల్యాంపులు వాడితే చాలా పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. మనకు లైటింగ్ ఇంతకుముందు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది, కానీ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కొన్ని చిట్కాలను వాడుకుంటే మనం విద్యుత్తును పొదుపు చేయొచ్చు. ఇప్పుడు చేసిన సూచనలన్నీ కూడా మీరు పాటించాలని కోరుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి రైతు మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నా, దయచేసి మీ యొక్క
బిల్లులు కట్టి మా సంస్థతో సహకరించాల్సిందిగా మనం చేస్తాము.